ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాక్యము యెహెజ్కేలు 36వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాము. మీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను, అవి విస్తరించి అభివృద్ధి నొందును. అతి శ్రేష్టమైన వాగ్దానం ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. మీతో ఉన్న సమస్తాన్ని కూడా దేవుడు విస్తరింపజేస్తానంటున్నాడు. ఎప్పుడైతే దేవుడు విస్తరింపజేస్తారో అప్పుడు అవి విస్తరించి అభివృద్ధి పొందుతాయని చెప్పి దేవుని యొక్క వాక్యం బహుస్పష్టంగా తెలియజేస్తుంది. మనం ఎంతగా ఆత్మీయమైన స్థితిలో అభివృద్ధి చెందుతామో, విస్తరింపబడతామో, అంతగా సమస్త విషయాల్లో కూడా మనం విస్తరించి అభివృద్ధి పొందుతాం. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం అనుగ్రహిస్తున్న ఈ యొక్క వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుడు మన సమస్త విషయాల్లో మనల్ని దేవుడు విస్తరింపచేస్తాడు. ఎప్పుడైతే ఆయన విస్తరింపచేస్తారో అంతగా మనము అభివృద్ధి చెందుతాం. ఇక ఉదయకాల సమయంలో దేవుడు అనుగ్రహిస్తున్న ఇక వాగ్దానాన్ని నమ్మి విశ్వసించి మీరు విస్తరింపబడి అభివృద్ధి చెంది క్రీస్తుకు సాక్షులుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. అబ్రహాము దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మాడు. నేను ఆశీర్వదిస్తాను అని చెప్పి ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో సెలవిచ్చాడో ఆ వాగ్దానాన్ని నమ్మాడు. ఆ వాగ్దానం తన యొక్క జీవితంలో నెరవేర్చుకున్నాడు. ఈరోజు కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ యొక్క వాగ్దానాన్ని ఎవరైతే నమ్ముతారో వారు విస్తరింపబడి అభివృద్ధి చెందుతారు. కనుక విశ్వాసంతో దేవుడు అనుగ్రహిస్తున్న యొక్క వాగ్దానాన్ని నమ్మి మీరు విస్తరింపబడి అభివృద్ధి చెంది దేవుణ్ణి మహిమపరిచేవారుగా ఉండవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి విస్తరింపచేసి అభివృద్ధి కలుగ చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దేవా, మాతో ఉన్న సమస్తాన్ని విస్తరింపచేస్తానంటున్నావు. విస్తరింప చేయటంతో పాటు మేము అభివృద్ధి చెందుతామని చెప్పి నీకు వాక్యం ద్వారా బహుస్పష్టంగా తెలియజేసావు. కనుక ఇక వాగ్దానం నమ్మి దేవా విశ్వసించి వాగ్దానం యొక్క ఫలాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకునే భాగ్యాన్ని కలుగు చేయండి. వారు విస్తరింపబడి అభివృద్ధి చెంది నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దీవులతో నింపి నడిపించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.